వామపక్ష నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే కొంచెం మంచిది. ఆ పార్టీకి మంచిది, వాళ్ళకి మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు తిరుమలకి వెళ్ళి తన మొక్కు చెల్లించుకొని చాలా సైలెంట్గా వచ్చేసరి తన పని తాను చేసుకున్నారు. ఎక్కడ మీడియాతో కూడా ఆమె మాట్లాడలేదు. దీనిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఇష్టానుసారం మాట్లాడడం సరైన పద్ధతి కాదేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే సనాతన ధర్మం మీద, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మాన్ని నిరూపించుకోవడం మీద ఆయన భార్యకు గుండు కొట్టించారు అన్న మాటలు ఆయన పెద్దరికాన్ని నిలబెట్టేవిలాగైతే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఈ విషయంలో ఆమె మొక్కుకున్న మొక్కులు, లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో ఆమె వచ్చి తలనీలాలు అర్పించి 17 లక్షలు ఇవ్వడం అనేది అందరి నుంచి ప్రశంసలు అందుతున్న తరుణంలో సిపిఐ రామకృష్ణ గారు తన అక్కసును వెళ్ళగొక్కారేమో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అక్కసును వెళ్ళగొక్కారేమో అనిపించింది. ఆయన పెద్దరికానికి ఈ మాటలైతే మరింత చేటు తెచ్చేలాగా వామపక్ష ధోరణి పెడధోరణి పెట్టేలాగా కనిపిస్తున్నాయి.